ఐయుఐకి వాడే మందుల గురించి తెలుసుకుందామా? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ముందుగా లెట్రోజ్ గురించి మాట్లాడదాం. లెట్రోజోల్ ఒక ఆరోమేటేజ్ ఇన్హిబిటర్. పెద్ద పేరు మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఏం చేస్తుందో చెప్తాను. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని తగ్గిస్తుంది. ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్తుంది, FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని రిలీజ్ చేయని. ఈ హార్మోన్ ఏం చేస్తుంది? అండాశయాల మీద ప్రభావం చూపించి అండాలు పెంచడం స్టార్ట్ చేస్తుంది. చాలా సింపుల్ కదా. సో లెట్రోజోల్ వేసుకున్నప్పుడల్లా మీకు ఈస్ట్రోజన్ తగ్గి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళడం, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అవ్వడం, అండం పెరగడం అనేది జరుగుతుంది. ఈ అండం పెరిగేటప్పుడు అది సహజంగా ఈస్ట్రోజన్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది తగ్గించమని, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అండ్ LH అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ హార్మోన్ రిలీజ్ అవుతున్నప్పుడు విడుదలయ్యే సమయం వస్తుంది. ఈస్ట్రోజన్కి ఇంకొక రోల్ ఉంది, గర్భసంచి మీద ప్రభావం చూపించి దాన్ని రెడీ చేస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ రాబోతుందేమో అనేసి రక్త ప్రవాహం పెంచడము, దాని సైజ్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈ సైజ్ పెరిగినప్పుడు మనము కరెక్ట్గా సైజ్ పెరగట్లేదు, ఇంకొంచెం పెంచుదాం అనుకున్నప్పుడు గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇవి నథింగ్ బట్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అంటే మీ బాడీ ప్రొడ్యూస్ చేసేది సరిపోకపోతే ఇంజెక్షన్స్ ఇస్తారు. కంగారు పడకండి, 2, 3 ఇస్తారు. ఇది ఇచ్చినప్పుడు అండం కరెక్ట్ సైజ్కి వచ్చేసిన తర్వాత దాన్ని విడుదల చేయడానికి HCG అనే హార్మోన్ ఇస్తారు. ఇప్పుడు విడుదల చేయడానికి LH హార్మోన్ చెప్పాను కదా, అలాంటిదే ఈ హార్మోన్. ఈ హార్మోన్ ఇవ్వంగానే 36 గంటల తర్వాత అండం విడుదలవుతుంది. విడుదల అయ్యే కొంచెం ముందు, అంటే గంట ముందో ఆ టైంకో ఒక స్కాన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, విడుదలైందా లేదా, మీకు సూచనలు ఉన్నాయా, పొట్టు నొప్పి ఉందా, లేదా కొంచెం జ్వరం పెరిగిందా, ఇలాంటివన్నీ సూచనలు ఉన్నాయా అని కూడా కనుక్కొని స్కాన్ చేసి ఖచ్చితంగా అండం రిలీజ్ అయింది అనుకున్నప్పుడు మీ భర్త కణాలని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఉట్టి కణాలని తీసుకుంటారు. వీర్యం నుంచి కణాలని సెపరేట్ చేసేసి, కణాలు అది కూడా బాగున్న కణాలే, ఏది కదలిక బాగుండాలి, ఆకారం బాగుండాలి, నంబర్ కూడా బాగుండాలి, ఆ కణాలని గర్భసంచి పొరలోకి వేస్తారు. ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత మీ గర్భసంచి పొర కూడా బాగుండాలి కదా, దానికోసం ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఇస్తారు. ఇవి టాబ్లెట్ రూపంలో ఉండొచ్చు, యోనిలో పెట్టుకునే టాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఇవి పెట్టడం జరుగుతాయి. ఇవి పెడితే రక్త ప్రవాహం పెరిగి ఫలదీకరణమైన పిండం వచ్చి అతికినప్పుడు దానికి గర్భసంచి వాతావరణం బాగుంటుంది. ఈ ప్రొసీజర్ చేశాక ఒక ½ అన్ అవర్ మిమ్మల్ని పడుకోమంటారు. మరి బెడ్ రెస్ట్ అవసరం లేదు, కాకపోతే ఈ ప్రొసీజర్ చేశాక ఒక ½ అన్ అవర్ లై డౌన్ చేసి మీరు లేచి వెళ్ళిపోవచ్చు. సో ఇవ్వండి మందులు, మెడికేషన్స్ ముందు తర్వాత ఇచ్చేవి IUI కోసం. IUIలో సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది, 10 to 15%. మరి వయసు తక్కువ ఉన్నప్పుడు ఒక 20% దాకా వెళ్ళొచ్చు. వయసు తక్కువ ఉండడం అంటే 30 కన్నా తక్కువ ఉండడము. కణాలు బాగుండాలి, ట్యూబ్స్ బాగుండాలి, గర్భసంచి పొర బాగుండాలి, అండం విడుదల అవ్వడమే ఒక విషయం ఉంటే అలాంటప్పుడు ఇది బాగా వర్కౌట్ అవుతుంది. కణాలు కూడా కొంచెం యావరేజ్గా 10 మిలియన్ దాకా ఉన్నాయి, మొటిలిటీ చాలా బాగుందంటే కూడా IUI ట్రై చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ట్యూబ్ ఓపెన్ ఉండాలి. సో అలాంటప్పుడు ఈ IUI వర్కౌట్ అవుతుంది. ఇంజెక్షన్స్ తక్కువ ఇస్తారు, తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది, కానీ ట్రై చేయడంలో హాని లేదు. ఎందుకంటే వయసు తక్కువ ఉన్నప్పుడు ఇవి ఒక 3-4 సార్లు చేసే ప్రొసీజర్స్. ఇంకా వివరాల కోసం జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి తప్పకుండా వచ్చేయండి.